అందరికీ నమస్కారం అండి. నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో అటుకులతో కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు మరియు కృష్ణాష్టమి, శ్రావణ మాసం వంటి ప్రత్యేక పండుగల రోజు భగవంతుడికి నివేదనగా సమర్పించవచ్చు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అటుకుల కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోవాలి. లావు అటుకులు మాత్రమే తీసుకోవాలి. అటుకులను జల్లించండి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి 1 స్పూను నెయ్యిని వేయాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కట్ చేసిన బాదం పప్పులు వేసి నేతిలో దోరగా వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ అదే నేతిలో అటుకులు 1 కప్పు వేయాలి. దోరగా వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఖాళీ మిక్సీ జార్ తీసుకొని దానిలో వేగిన అటుకులను వేయాలి. బరగ్గా మిక్సీ పట్టాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి సేమ్ అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ను వేసి బాయిల్ చేయాలి. బరగ్గా మిక్సీ పట్టిన అటుకుల మిశ్రమాన్ని వేయాలి. గరిటె సహాయంతో ఉండలు లేకుండా కలిసే విధంగా కలపాలి. దగ్గరగా ఉడకనివ్వాలి. కొద్దిగా యాలకుల పొడి వేయాలి. మరొకసారి కలిసే విధంగా మొత్తం కలపాలి. చిటికెడు ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వును పాలలో నానబెట్టి అదైనా యూజ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. 1/2 కప్పు పంచదారను వేయాలి. అట్లకాడ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. పంచదార మెల్ట్ అయ్యి మిశ్రమం మొత్తం లూజ్గా తయారవుతుంది. దగ్గరగా ఉడకనివ్వాలి. 1 స్పూను నెయ్యిని వేయాలి. నెయ్యి మెల్ట్ అయ్యే వరకు అట్లకాడ సహాయంతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం మొత్తం బాగా దగ్గరగా ఉడుకుతుంది. వీడియోలో చూపించిన మాదిరిగా తయారవుతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు బాదం పప్పు వేసి మరొకసారి కలిసే విధంగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.